అమెరికాలో తీవ్ర విషాదం. తెనాలి యువతి దుర్మరణం. కారులో వెళ్తుంటే ప్రమాదం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. 2 ఏళ్ల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికాకు ఉద్యోగ ప్రయత్నాలలో ఉండగా రోడ్డు ప్రమాదం. తీవ్ర గాయాలతో మృతి చెందిన వందన పరిమళ. ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టింది. కష్టపడి చదివి ఎంఎస్ పూర్తి చేసింది. త్వరలోనే ఉద్యోగం కూడా సాధించి అందరూ గర్వపడేలా చేస్తానని తల్లిదండ్రులకు మాటిచ్చింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఆమె కలలన్నిటినీ దూరం చేసింది. అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి 26 ఏళ్ల నాగశ్రీ వందన పరిమళ దుర్మరణం పాలైంది. తెనాలికి చెందిన నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్న ఆమె డిసెంబర్ 13 శుక్రవారం రాత్రి తన కారులో ప్రయాణిస్తుండగా ఒక ట్రక్ ఆ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆ యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబర్లో అమెరికా వెళ్లారు. వందన అక్కడి టెన్నెసీలోని యూనివర్సిటీలో ఏఐలో ఎంఎస్ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారును రాక్వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థిని మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని బంధువులు తెలిపారు. వందన మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. తన చదువు పూర్తయిందని, త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి మిమ్మల్ని బాగా చూసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పిందని, ఒకసారి ఇంటికి వచ్చి వెళతానని తెలిపిందని తల్లిదండ్రులు తెలిపారు. అలా చెప్పి కొన్ని గంటలైనా గడవక ముందే రోడ్డు ప్రమాదంలో మరణించడం వారిని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో నిఖిత్, పవన్ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరిలో పవన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిఖిత్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.